హైదరాబాద్ లో ఫుడ్ మాఫియాకు చెక్ పెడుతున్నారు హెచ్ ఫాస్ట్ అధికారులు. కుళ్లిపోయిన మటన్, నకిలీ నెయ్యి, కల్తీ పనీర్ చేస్తున్న గోదాములపై దాడులు చేశారు. గోదాములతో పాటు కల్తీ పదార్థాలను సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఎక్స్పైర్ అయిన ఆహార పదార్థాల అక్రమ వ్యవస్థను కూడా బయట పెడుతున్నారు. నగరంలో వరుస దాడులతో కల్తీ మాఫియాను కట్టడి చేస్తున్నారు హెచ్ ఫాస్ట్ పోలీసులు. హైదరాబాద్ లో కల్తీ మాఫియాపై హెచ్ ఫాస్ట్ ఉక్కుపాతం మోపుతోంది. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం ఆకస్మిక దాడులతో హోటళ్లు, రెస్టారెంట్లు, గోదాములను తనిఖీ చేస్తోంది. మంగళహాట్ లోని ఓ గోదాంలో 14,000 కిలోల కుళ్లిన మాంసాన్ని పట్టుకున్నారు పోలీసులు. టాస్క్ ఫోర్స్, హెచ్ ఫాస్ట్ టీం, జీహెచ్ఎంసీ ఆఫీసర్లు కుళ్లిన మాంసాన్ని సంచుల్లో ప్యాకింగ్ చేశారు వ్యాపారులు. గత నెల మార్చి 12న ఇదే వ్యాపారి గోదాంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 300 కిలోల కుళ్లిన మాంసాన్ని పట్టుకున్నారు. అప్పుడు అరెస్టు చేసి జరిమానా విధించిన మళ్లీ అదే దందా చేస్తూ పట్టుబడ్డాడు. నిందితుడు మహమ్మద్ అఫ్రోజ్ A to Z షీప్ అండ్ గోడ్స్ ఆఫల్స్ పేరుతో మేకలు, గొర్రెల మాంసం అమ్ముతున్నాడు. మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ ప్రాంతాల నుంచి చనిపోయిన, కుళ్లిపోయిన మేక, గొర్రెల మాంసాన్ని తక్కువ ధరకు తీసుకువచ్చాడని గుర్తించారు పోలీసులు. సిటీలోని కబైలాల్లో చనిపోయిన మేకలు, గొర్రెలను కూడా తీసుకువచ్చాడని తెలిపారు. వాటిని డీప్ ఫ్రీజర్లు, కెమికల్స్ కలిపి నీటిని నింపిన డ్రమ్ముల్లో, ప్లాస్టిక్ టబ్బుల్లో, సంచుల్లో మూటకట్టి నిల్వ చేస్తాడు. ఇదే మాంసాన్ని సిటీలోని మటన్ షాపులు, హోటల్స్, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నాడు. కిలో మటన్ 500 రూపాయల కంటే తక్కువకే అమ్ముడవుతూ ఉండటంతో అధికంగా కొనుగోలు చేస్తున్నారు జనాలు. తక్కువ ఖర్చుతో రసాయనాలు కలిపి నెయ్యి పేరుతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ నెయ్యి అనేక హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇప్పటికే కేసులు నమోదు చేసి అనేక మందిని అరెస్ట్ చేశారు. అనుమతులు లేని కిచెన్లు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లను సీజ్ చేశారు. భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నారు. అనుమానాస్పదమైన ఆహార పదార్థాలు, తక్కువ ధరలో విక్రయించే ఉత్పత్తులపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హోటళ్లు, మటన్ సరఫరా చేసే వ్యాపారాలు ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు హెచ్ ఫాస్ట్ అధికారులు. సిటీలో విస్తృతంగా తనిఖీలు చేస్తామని తెలిపారు పోలీసులు.